అకారణంగా ఏ ఒక్క ఓటు తొలగించబోమన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి. చనిపోయిన ఓటర్ల పేర్లు, డబుల్ ఓట్లు, నకిలీ ఓట్లు తొలగించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఇంటింటికి బీఎల్ఓలు 3-4 సార్లొచ్చి ఓటర్ల సమ్మతితో పూర్తి చేసినటువంటి ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకువెళ్తారని, ఎవరైనా 2 చోట్ల ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న సీఈఓ సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో సర్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓటింగ్కి సంబంధించి ఓట్లు ఎక్కడ పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మీరు ఓటర్లకు ఏం సమాధానం చెప్పారు? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దాన్నే సర్ అంటాం. ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతుందో ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క ఎలక్టర్కి ప్రత్యేకంగా ఉన్న ఎన్యూమరేషన్ ఫామ్ ఇది. ప్రతి ఒక్క ఓటర్కి ప్రత్యేకం అది. ఎందుకంటే వాళ్ళ పేరు, డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్ అన్నీ ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరికైతే వస్తున్నాయో ఆ ఓటర్కి ఆల్రెడీ ఎలక్టర్ ఆర్ ఓటర్ అనేది ఉద్దేశం. అది మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఇవ్వాలి. ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా వీళ్ళలో మీ ఇంటికి 2-3 సార్లు వస్తారు. ఒకసారి ఫామ్ ఇచ్చి వెళ్ళిపోతారు, తర్వాత 2-3 సార్లు మళ్ళీ వస్తారు. మీ సందేహాలు ఏమన్నా ఉన్నా కూడా వాటిని నివృత్తి చేసి అతను ఫిల్ చేసిన ఫామ్ని తీసుకెళ్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పూర్తిగా ఏంటంటే ఎలక్టరల్ రోల్ అనేది కొన్ని సంవత్సరాలుగా దాంట్లో చనిపోయిన వారు, మైగ్రేట్ అయిన వాళ్ళు, తర్వాత ఊర్లో లేని వాళ్ళు, అటువంటి వాళ్ళ పేర్లు అలానే ఉండిపోవడం వల్ల అది ఇట్ రిక్వైర్స్ లిటిల్ బిట్ ఆఫ్ క్లెన్సింగ్ అనేది, ప్రక్షాళన చేయాలనేది ఈసీఐ వాళ్ళ ఉద్దేశం. 2002లో లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాటికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఆన్లైన్లో చేసేటప్పుడు కూడా చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటన్నిటిని అధిగమించాలంటే ఏం చేయాలి? మీ యొక్క ఓటు తీసేయాలనే ఉద్దేశం కాదు. 2002లో నాది లేదు తీసేస్తారని కాదు. 2002లో ఉన్నవాళ్ళు ప్లస్ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటిగ్రేట్ చేస్తూ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ప్రతి ఒక్క పౌరుణ్ణి ఎలక్టరల్ రోల్ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తాం మేము అధికారులం అందరం, కానీ తీసేయాలనే ఉద్దేశం ఉండదు. 2002లో చాలామంది ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 2002 ఓటర్ లిస్టులో తమ పేర్లు లేవు. ఇప్పుడు మ్యాపింగ్ చేసినప్పుడు ఇవన్నీ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? 2002 డీటెయిల్స్ లేవు, మీవి కానీ మీ తల్లిదండ్రులు కానీ అంత పూర్వీకులు కానీ లేవు. కాబట్టి మీరు అదర్ డీటెయిల్స్ ఫిల్ చేసి మీ ప్రస్తుతం ఎక్కడున్నారో ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి మీ సంతకం పెట్టి ఇచ్చేస్తే సరిపోద్ది. దానికి సంబంధించి నోటీస్ అనేది మీకు వస్తుంది. ఆ నోటీస్ ప్రకారం మీరు ఆర్డీఓ దగ్గర, ఈఆర్ఓ అంటాం, ఈఆర్ఓ దగ్గరికి నోటీస్ వచ్చిన వాళ్ళంతా వెళ్తే వాళ్ళకి చూసి తీసుకురావడం, ఎలక్టరల్ రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని విధాలా ఎలక్టరల్ రోల్లో ఎలక్టర్స్ని తీసుకురావడం అనే బాధ్యత కానీ తీసేయాలనే ఉద్దేశం కాదు. అంటే ఇప్పుడు 2002కు సంబంధించి ఓటర్ లిస్టును పట్టుకొని గ్రామీణ స్థాయిలో వెళ్ళినప్పుడు ఊరు పేర్లు తప్పు వచ్చినాయి, ఇంటి పేర్లు తప్పు వచ్చినాయి, పేర్లో తప్పులు వచ్చాయి, ఇవన్నీ కూడా సమస్యలుగా మారుతున్నాయి, తాము ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. 2002లో పేరు ఇనీషియల్ ఎక్స్పాండ్ చేయకుండా పేరు ఉండొచ్చు. ఇప్పుడైతే చాలా వరకు పేర్లు కొంచెం ఎక్స్పాండ్ చేసి ఉండొచ్చు, పేరు కొద్దిగా మారిండొచ్చు కూడా. దాన్ని ప్రామాణికం తీసుకొని మీ ఓటు తీసేస్తారని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మీ దగ్గర, వాటికి మీరే అనే ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడానికి ప్రూఫ్ డాక్యుమెంట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ని చూపిస్తూ మీ పేరు ఇది అని చెప్తూ తెలియపరిస్తే సరిపోద్ది. మీ ఓటు ఎక్కడ తెలంగాణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆధార్లో పేరు తప్పు ఉంది, ఓటర్ లిస్టులో పేరు తప్పు ఉంది, కాబట్టి ఇక్కడ మ్యాచ్ కావట్లేదు. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయం ఏమన్నా చూపిస్తారు? వాళ్ళు ఆధార్ని బేస్ చేసుకొని మీ ఓటు తీసేస్తారు అనేది ప్రసక్తి లేదు. బికాస్ వేరే డాక్యుమెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి. మీరే అని చెప్పుకోవడానికి వేరే డాక్యుమెంట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని సమర్పించుకొని కూడా మీరు మీ ఓటు హక్కుని బదిలీ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియపరుస్తున్నాం. సార్, అంటే ఇప్పుడు తెలంగాణలో లేకుండా విదేశాలకు వెళ్ళి వలస వెళ్ళిన వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఉంటుందా? ఇప్పుడే చేసుకోవాలన్నా, లేకపోతే తర్వాత వచ్చినా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? వారి ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఏంటి? వాటి గురించి కూడా వివరించండి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉంటారు, ఊర్లో ఉంటారు, వాళ్ళ ద్వారా చేయించుకోవచ్చు ఒక మార్గం. లేని పక్షంలో ఆన్లైన్లో కూడా వాళ్ళు చూస్తే ప్రస్తుతం మన ఎలక్టరల్ డేటాలో వాళ్ళ పేరు ఉంది కాబట్టి ఆన్లైన్లో చూసి కూడా ఆన్లైన్లో ఫిల్ చేసి voter.eci.gov.in అందులో కూడా ఫిల్ చేసి వాళ్ళు పంపించడం సరిపోద్ది. మా ఇంటికి ఇప్పటికీ బిఎల్ఓ రాలేదు అని చాలా వరకు చెప్తున్నారు. నిజానికి ఈ 1 మంత్ టైం ఉంది. ఈ 1 మంత్లో ఎప్పుడైనా రావచ్చా, లేకపోతే పర్టికులర్గా ఏమన్నా వివరాలు ఉన్నాయి? బిఎల్ఓ ఒక పోలింగ్ స్టేషన్ సంబంధించిన వ్యక్తి దగ్గర 1000 అంటే 1000 ఉంటాయి అతని ఫామ్స్.
ప్రతి ఇంటికి వచ్చి అతను ఎన్యుమరేషన్ ఫామ్ ఇంట్లో ఉన్న మెంబర్స్ ఎంతమంది ఉంటే అన్ని మెంబర్స్కి ఇచ్చేస్తారు. లేని పక్షంలో కూడా ఒక వ్యక్తి అందరిది తీసుకొని పెట్టుకుంటారు. తర్వాత ఇన్ కేస్ హౌస్ లాక్ అయినా కూడా వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్స్ డోర్ కింద పెట్టి పంపించేయచ్చు కూడా. తర్వాత అది వాళ్ళు మళ్ళీ 2-3 సార్లు వచ్చి ఏ విధంగా మీకు డౌట్స్ ఉంటే మీ డౌట్స్ నివృత్తి చేసి అతను ఫిల్ చేయడానికి తోడ్పడతాడు కూడా. తోడ్పడి ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క బియ్యంలోకి ఎన్ని ఫామ్స్ అయితే ఎన్యుమరేషన్ ఫామ్స్ అతనికి అందజేసామో ప్రతి ఒక్క ఫామ్కి అతను బాధ్యత వహించాలి. ఎందుకు ఇవ్వలేకపోయాడు, ఎందుకు అకౌంట్ ఫర్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్క ఫామ్కి. కాబట్టి అతని మీద బాధ్యత చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అతను మీకు ఇవ్వలేదు లేకపోతే అతను తీసుకున్నది ఎక్కడ పడేయడం అనేది అటువంటి సందేహాలు అవసరం లేదు. మన పక్క రాష్ట్రమైన ఏపీ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇటు మహారాష్ట్ర, ఈ చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకున్న పరిస్థితి ఉంది. అలాంటి ఓట్లు మళ్ళీ వస్తే ఈ సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్క ఎన్యుమరేషన్ ఫామ్లో 2-3 చోట్ల ఓటు ఉంటే అది చట్టవిరుద్ధం. ఆల్రెడీ ఎలక్టరల్ మీకు వేరే చోట ఆల్రెడీ ఉన్నట్టయితే రెండో చోట కూడా మీరు ఎలక్టరల్ ఫామ్ ఫిల్ చేసి ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇస్తున్నట్టయితే మీరు శిక్షకు అర్హులు అవుతారు. కాబట్టి ఎవరైతే ఈ రిస్క్ తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా కూడా గుర్తించిన తర్వాత వాళ్ళకి 1 year ఇంప్రిజన్మెంటు తర్వాత పెనాల్టీ ఏది ఉందో అవన్నీ పడతాయి. కాబట్టి మీకు చెప్పడం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. 2-3 చోట్ల ఓటు ఉంటే మీరు ఒక్కో చోటే పెట్టుకొని రెండో చోట ఉన్నట్టయితే వేరే చోట ఉన్నట్టయితే ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవద్దండి. ఒకవేళ పెట్టుకుంటే కూడా భవిష్యత్తులో తెలిసినప్పుడు మీ మీద చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియపరుస్తున్నాం. చివరిగా రాజకీయ పార్టీలు పదే ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఆరోపణలు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు చెప్పేది ఖచ్చితంగా పబ్లిక్ వింటారని చెప్పేసి అయితే ఒక ప్రచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో మీరు రాజకీయ పార్టీలకు ఏం సూచన చేస్తారు, అదేవిధంగా సామాన్య ఓటర్లకు ఏం చెప్తారు? సామాన్య ఓటర్లకు నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్క బిఎల్ఓ వాళ్ళకి ఏదైతే అందజేస్తున్నామో ఎన్యుమరేషన్ ఫామ్స్ని వాటన్నిటి మీద అతని బాధ్యత ఉంది. కాబట్టి ఎవరైనా తొలగించాలనే బాధ్యత అనే ధైర్యం చేయలేరు. చేస్తే కూడా అతను శిక్షకు అర్హుడవుతాడు. 1000 ఫామ్స్ ఇస్తే 1000 ఫామ్స్కి దాన్ని అకౌంట్ ఫర్ చేయాలి. 10 మంది చనిపోయారంటే 10 మంది ఎందుకు 10 మంది తీసేస్తున్నామంటే చనిపోయారు, ఇంకో 10 మంది మైగ్రేట్ అయ్యారు. ఇంకా ఆ విధంగా ప్రతి ఒక్క ఫామ్కి అతను అకౌంట్ ఫర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అతను అటువంటి దుస్సాహసంతో ఏదైనా చేస్తే కూడా అతనికి శిక్ష పడుతుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో ఇంకొక 20-26 రోజుల పాటు కూడా ఈ సర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత మళ్ళీ నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఈ మొత్తానికైతే సర్ ప్రక్రియకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి కూడా ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో సుధీర్, NTV, హైదరాబాద్.